ఒక 10 మంది అన్నదమ్ముళ్ళు ఒక తమ్ముడిని ఏం చేశారంటే అన్యాయం చేశారు. వాడు గుంటలో పడేశారు. తర్వాత అతను ఆ గుంటలో పడ్డప్పుడు ప్రార్థన చేసుకున్నాడు, దేవుడా నన్ను ఈ గుంటలో పడేసి వెళ్ళిపోతట్టున్నారు, నన్ను రక్షించు ప్రభువా అని ఏడుస్తుంటే దేవుడు ఆ 10 మందిలో ఒకనికి దయా, జాలి, కనికరం పుట్టించాడు. దేవుడు పుట్టించాడు. అప్పుడు ఆ ఒక్కడు అంటాడు, అరే ఎంతైనా వాడు మన రక్త సంబంధిరా, ఈ యొక్క నీళ్లు లేని బావిలో పడేసిపోతే ఎట్లాగదా, తీయండి, బయటికి తీయండి. అదిగో అటు నుంచి ఒక బాటసారి వస్తున్నాడు, వారు వర్తకులు, ఐగుప్తుకి వెళ్తున్నారు. వాళ్ళకి ఈ నమ్మేస్తే డబ్బులు వస్తాయి, అనవసరంగా దీంట్లో ఉంచితే ఏం లాభం అని ఒకడు, ఆ 10 మందిలో ఒకడు మాట్లాడిన మాట. అంటే దేవుడు అలా దయగలిగా చేస్తాడు ఆ మనిషి మీద. ఆయన ప్రార్థన చేస్తే వెంటనే వాడిని బయటికి తీసి ఈ 10 మంది ఆ యొక్క వ్యాపారస్తునికి అమ్మేశారు. ఒక వస్తువుని అమ్మేసినట్టు అమ్మేశారు. తమ్మిందండి, సొంత తమ్ముడు, రక్త సంబంధి, ఒక వస్తువుని అమ్మేసినట్టు అమ్మేశారు. ఆ వ్యాపారస్తుడు కొనుక్కొని వెళ్ళిపోయి ఆయన దగ్గర ఉంచుకున్నాడు అనుకుంటున్నారా? లేదు. ఆయన ఏ దేశం అయితే వెళ్ళాడో ఆ దేశంలో అతన్ని వేలం పాట వేశాడు. వేలం పాట వేస్తే ఒక ధనవంతుడు అతను కొనుక్కున్నాడు. కొనుక్కొని పోయి ఏం చేశాడు, అతన్ని పనివానిగా చేసుకొని వెట్టి చాకిరి పనులను చేయించాడు. అతను దేవుని యందు భయభక్తి కలివారు కనుక ఆ యజమానికి లోబడ్డాడు. ఎంత కష్టమైన పని అని చేశాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే అతను ప్రార్థన పడి కనుక ఆ యజమానికి అతని మీద దయా, జాలి కలిగిందంట. అందువల్ల అతను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచినప్పుడు అప్పుడు లోకం ఓరుస్తుందా? ఓర్వదు కదా. ఒక మనిషి పైకి వస్తుంటే లోకం ఓర్వదు. నువ్వు న్యాయంగా వెళ్ళినా సరే, అన్యాయం చేసేవాడిని ఏమనరు, న్యాయంగా వెళ్ళేవాని మీద రాలేస్తారు. ఆ వ్యక్తి న్యాయంగా ఉన్నాడు కనుక ఆ ఇంటి యజమానురాలే అతని మీద కన్నేసింది, అతని జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు తప్పించుకున్నాడు. అందువల్ల ఏం జరిగింది, అతనికి శిక్ష వచ్చింది, జైల్లో వేయబడ్డాడు. ఆ తర్వాత ఆ జైల్లో ప్రార్థన చేసిన ప్రార్థనని బట్టి అతని జీవితంలో గొప్ప కార్యం జరిగింది. ఆ దేశానికి అతను గవర్నర్గా మారిపోయాడు. అంటే ఒక రాత్రిలో రాజ్యాలు మారుతాయంటే ఇదే మరి. ఒక రోజులోనే తన జీవితం అంతా మారిపోయింది. అతని దగ్గర ఉన్న నైపుణ్యత, అతని దగ్గర ఉన్న జ్ఞానము ఆ దేశపు రాజుకు అవసరం వచ్చింది కనుక ఆ దేశపు రాజు అతన్ని పిలిపించాడు. జైల్లో నుంచి పిలిపించి అతనికి మంచిగా స్నానాలై చేపించేసి, మంచి వస్త్రం వేసి, ఉంగరం పెట్టి, మంచి బట్టలేసి, చెప్పులేసి ఆ యొక్క రాజు దగ్గర తీసుకొని వెళ్తే రాజుగారు అతన్ని అడిగినప్పుడు ఆ దేశానికి ఉపయోగకరమైన ఆలోచనలని చెప్పాడు. అందువల్ల ఇంత మంచి ఆలోచన కలిగిన వ్యక్తి జైల్లో ఉండటానికి వీల్లేదు. ఇతను మన రాజ్యంలో ఒక స్థాయిలో ఉంటే కనుక మన రాజ్యం అంతా బాగుపడతారు, మన రాజ్య ప్రజలను బాగుపడతారని చెప్పి అతనికి ఒక పదవి ఇచ్చాడు. ఆ దేశపు అధికారులందరూ అడిగాడు, ఇతన్ని మనం గవర్నర్గా చేస్తే మంచిదా కాదా, మనలో ఇట్లాంటి వాడు తెలియగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా అని అంటే లేడండి అని అందరూ ఒప్పుకున్నారు. గవర్నర్గా ఆ యొక్క దేశపు రాజు అతను చేసినప్పుడు ఒక రోజున వాళ్ళ అన్నయ్యలు ఉన్న దేశంలో కరువు వచ్చింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ధాన్యం కొనుక్కోపోవాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు ఈయనేమో గవర్నరు, వాళ్ళేమో సాధారణమైన మనుషులు. వాళ్ళు భయపడిపోయారు. అతను చూసి భయపడిపోయి మమ్మల్ని శిక్షిస్తాడేమో, ఆ రోజు గుంటలో వేసాం, వీడిని ఒక వస్తువుని అమ్మేసినట్టు అమ్మేశాం, వాడు కక్ష కట్టి మమ్మల్ని ఏమైనా చేస్తాడేమని భయపడిపోయారు. కానీ అతని దగ్గరికి వచ్చి నేను మీ తమ్మిని అని ఏడుస్తూ వారిని కౌగలించుకొని మాట్లాడిన మాట ఏంటంటే, మీరు నాకు కీడు చేశారు కానీ దేవుడు నాకు మేలే కలగజేశాడు. నా ప్రియా సహోదరులారా, ఒక మనిషి ప్రవర్తనని బట్టి తీర్పు తీర్చబడతాది. ఇక్కడ ఆ వ్యక్తి గుంటలో వేయబడినా అన్నయ్యలను ఏమనలేదు, అమ్మేసినా ఏమనలేదు. అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క మాటలు దేవునికి అంగీకారంగా ఉండడం వలన అతను ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి దేవుడు కృప చూపించాడు. మనకు వచ్చే శ్రమలు అనేకం, కానీ ఓర్చుకోవాలి. ఎవరైనా ఏం చేసినా సరే మనం నోరు మూసుకొని ప్రార్థన ద్వారా మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. అలాంటి వారి జీవితంలో ఎలాంటి బహుమానం ఉంటుందంటే, దేవుడు అంటాడు ఒకరోజు, నువ్వు నమ్మకంగా జీవించావు, నీతి న్యాయం తప్పలేదు, నువ్వు కష్టపడ్డావు, అయితే ఆ కష్టానికి ఫలితం నేనిస్తాను, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నీతి న్యాయం కలిగి బతికావు గనుక ఇదిగో నీ కొరకు దాచించిన మేలు నేను నీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు తప్పకుండా ఒక రోజున ఆ వ్యక్తికి మేలును కలగజేస్తాడు.